పొలం పని చేసి చేసి నా చేతులు చూడండి ఎలా అయిపోయినాయో. కనీసం ఏలు ముద్ర కూడా పడట్లేదు అనమాట. రేషన్ షాప్ కాడికి వెళ్తే తంబు కూడా పడలేదు మొన్న. కుడి చెయ్యి ఎడం చెయ్యి అని తేడా లేదండి. చూడండి, చేతులకి కాయలు కాసినాయి. అందరూ మామిడి చెట్లకు మామిడికాయలు, సపోటా చెట్టుకి సపోటాకాయలు, జామ చెట్టుకి జామకాయలు కాపిస్తారు. నేనైతే నా చేతికే కాయలు కాపించాను. చూడండి, ఎన్ని కాయలు కావాలంటే అన్ని కాయలు ఉన్నాయి అన్నమాట. రైతు కష్టం ఇలా ఉంటుందండి. రైతు ఎంత కష్టపడితేనో తినటానికి 5 వేళతో అన్నం మన నోటి కాడికి వచ్చింది. అదొకటి గమనించండి. ఎవరైనా సరే అన్నాన్ని వేస్ట్ చేయమాకండి. అది పండించడానికి ఎంత కష్టంగా ఉంటుందో ఈ పండించేవాడికి మాత్రమే తెలుస్తుంది. దయచేసి అన్నాన్ని పారవేయకండి, వేస్ట్ చేయకండి.